హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం మార్క్స్ని బట్టి అంటే స్టూడెంట్ మార్క్స్ని బట్టి వాళ్ళ యొక్క గ్రేడ్ ఏంటి దానికోసం మనం ఫ్లో చార్ట్ అనేది గీసి చూపిస్తాను. చూడండి, మనం డ్రా చేద్దాము. చూసారు కదా, ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ ఏ ఫ్లో చార్ట్కైనా మనం ఫస్ట్ రాయాల్సింది స్టార్ట్. టెర్మినేటర్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అనేది మనం మార్క్స్ తీసుకుంటాం, స్టూడెంట్ యొక్క మార్క్స్. సో నేను ఇన్పుట్ అనేది ఎం అనే ఒక వేరియబుల్ తీసుకున్నానండి. పారాగ్రామ్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ అనేది మనం చెక్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ మనం ఇచ్చిన మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75, ఫర్ ఎగ్జాంపుల్ 100కి తీసుకున్నప్పుడు ఒక 75 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మనకి ఓ గ్రేడ్ అని చెప్పి రావాలి. అంటే 75 కన్నా అబోవ్ 75 వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఓ గ్రేడ్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎం నెక్స్ట్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60, అంటే 60 కన్నా అబోవ్ 60 to 75 మధ్యలో ఉన్న వాళ్ళకి మనం ప్రింట్ ఏ గ్రేడ్ అని చెప్పేసి ఇస్తామన్నమాట. ఇక్కడ ఓ గ్రేడ్, ఇక్కడ ఏ గ్రేడ్ అని ఇస్తాం. నెక్స్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఓకే, నాట్ సాటిస్ఫై అయితే మళ్ళీ కండిషన్ ఇఫ్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, 50కి 60కి మధ్యలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా మనం ప్రింట్ బి గ్రేడ్ అని చెప్పేసి మనం ప్రింట్ అవ్వాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, 40కి 50కి మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రేడ్ మనకి సి గ్రేడ్ అని చెప్పేసి రావాలి, ప్రింట్ సి. నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 0కి 40కి మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి డి గ్రేడ్ అనేది రావాలి. ఇలా మనం ఫ్లో చార్ట్ అనేది వేస్తాం. ఇక లాస్ట్లో మనం అన్ని గ్రేడ్స్కి ఒకసారి ఉండని చూపిస్తాను మీకు, మార్క్స్ బేసి తర్వాత చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 52 మార్క్స్కి ఏ గ్రేడ్ వస్తుందని చెప్పేసి మనం ఫ్లో చార్ట్ బట్టి చూసామనుకోండి. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం, 52 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అయ్యిందా, లేదు, కండిషన్ ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ దానికి వస్తుంది. మళ్ళీ 52 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయ్యిందా, నో, కండిషన్ ఫాల్స్. మళ్ళీ నెక్స్ట్ దానికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం, 52 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయ్యిందా, ఎస్, ఇట్స్ ఎ కండిషన్ సాటిస్ఫైడ్. సో ప్రింట్ బి అనమాట, బి గ్రేడ్ అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. లాస్ట్లో మనకి ఇవన్నీ కూడా గ్రేడ్స్ అన్నీ కూడా ఒక కనెక్టర్కి కనెక్ట్ అవుతాయి, ఆన్ పేస్ కనెక్టర్కి. అన్నీ కూడా మనం ఆన్ పేస్ కనెక్టర్తో కనెక్ట్ చేసి లాస్ట్లో మనం స్టాప్ చేసేస్తాం ప్రాసెస్ని. మన గ్రేడ్ వచ్చేసిన తర్వాత స్టాప్ అయిపోతుంది అనమాట. ఇలా మనం మార్క్స్ని బట్టి గ్రేడ్స్ అనేవి ఇవ్వచ్చు. ఇలా మనం తీసుకోవచ్చు అనమాట ఫ్లో చార్ట్ అనేది. చూసారు కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.